హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నాది ముందు వీడియో అండి. ఆల్రెడీ మీకైతే షార్ట్ వీడియోలో వచ్చింటుంది నేను కర్జికాయలు చేశాను అని చెప్పేసి. చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఆ కర్జికాయలు రెసిపీ అనేది షార్ట్ వీడియో కొద్దిగా తీసుకున్నాను. తర్వాత ఇలా పెద్ద వీడియో కూడా తీసుకున్నాను అనమాట. సో అది ఆ రోజే పెట్టాల్సింది, కానీ పెట్టలేకపోయాను. అంటే జాతర అన్నీ ఇంకా దగ్గరొచ్చేసాయి. దానివల్ల పెట్టలేకపోయాను. దీనికోసం అయితే మైదా పిండి అయితే తీసుకున్నానండి. మైదా పిండిని ఇంకా ఇలా బాగా అంటే మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో చపాతీ, పూరీలకు అలా కలుపుకోవాలి. తర్వాత ఏంటంటే దీనిని ఒక 3 అవర్స్ అన్నా, కనీసం 3 అవర్స్ అన్నా దాన్ని అలా పెట్టేసామంటే బాగా నానుతుందనమాట. నానినప్పుడు మనం ఎలా లాగితే అలా చిన్న చిన్న ఉంటలు, అంటే మైదా అంటే సాగుతుంది కదా, అలా సాగుతుందనమాట. ఇక్కడైతే ఆ కర్జికాయల కోసము పప్పులు, తినే శనగపప్పు అంటారు, ఈ పప్పులు, చక్కెర అయితే తీసుకున్నాను. ఒక కప్పుకు ఒక కప్పు చక్కెర అలా తీసుకున్నాను. ఇంకా ఏంటంటే కొంచెం ఎక్కువ షుగర్, ఎక్కువ క్వాంటిటీ వద్దనుకుంటే కొద్దిగా ఒక కప్పుకి ఫస్ట్ నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు పప్పులకి 1.5 కప్పు చక్కెర అయితే వేసాననమాట. అంటే ఎక్కువ వద్దు అని చెప్పేసి. కానీ అక్కడికే స్వీట్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. మీరు కూడా అలాగే వేసుకోండి. అంటే ఒక ఐడియా అయితే ఉంటుంది కదా, చక్కెర మనకి ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అని చెప్పేసి. అలా అయితే వేసుకోండి. ఇంక ఇలా మిక్సీకి అయితే పట్టాను. ఈ మిక్సీకి అయితే నావి మిక్సీ బ్లేడ్లు అయితే పోయాయి. దానివల్ల చాలా లేట్‌గా పట్టిందనమాట. అందుకని అందులో చిన్నది ఒకటే పనిచేస్తూ ఉండింది. ఇప్పుడు ఆ చిన్నది కూడా సరిగ్గా పనిచేయలేదు. ఇలా బాగా పొడిలాగా మిక్స్ పట్టుకోవాలి. నేను 2 టైమ్స్ వేసాను. ఎందుకంటే ఇంకా అది చిన్నది కదా, ఒకేసారి అవ్వదు అని చెప్పేసి 2 టైమ్స్ అయితే మిక్సీకి అయితే పట్టుకున్నాను. ఏంటంటే ఇది చేయడానికి అంటే ఇలా ప్రిపేర్ చేసుకోవడానికైతే ఈజీ. అంటే మనము మైదా పిండి కలుపుకోవడము, మనం ఎలాగో చపాతీ అయితే కలుపుతాము, మైదా పిండి కూడా కలుపుకోవడం ఈజీ. తర్వాత ఇలా పప్పులు వేసి చక్కెర వేసి మిక్సీకి కూడా పట్టుకుంటాము. ఇదంతా ఈజీ ప్రాసెస్. తర్వాత దీనిని కజ్జికాయలాగా అల్లడమే కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. అందులో ఈ మైదా పిండి కూడా సరిగ్గా నానకపోతే కూడా మనకి కజ్జికాయలు అల్లడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మైదా పిండి నానలేదంటే అది సరిగ్గా సాగదు. సాగినప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం మందం మందంగా వస్తాయి. పిండి తక్కువ పడుతుంది, మందం ఎక్కువ ఉంటుంది, మైదా ఎక్కువ ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా సెకండ్ టైం కూడా అలా మిక్సీకి అయితే పట్టేశాను. పెద్దోడైతే నాకు కొంచెం పొడి పెట్టుమా అంటే పెట్టానన్నమాట. అంటే ఇది ఉత్త పొడి కూడా తినచ్చు అనమాట. అంటే ఏమి మైదా పిండిలోకి ఇంకా కజ్జికాయలాగా చేయలేకపోయినా పొడిలాగా కూడా తినచ్చు. ఇంతకుముందు మేమైతే దాంట్లోకి వాటర్ పోసుకొని తినేవాళ్ళము. ఇంకా వాడు తింటూ ఉంటే చిన్నోడు వచ్చి అడిగాడు, కొద్దిగా టేస్ట్ చేశాడు. వాడు స్వీట్గా అంతగా టచ్ చేయడనమాట. అందువల్ల కొద్దిగా అయితే టేస్ట్ చేశాను. స్వీట్ అంటే ఇలాంటివి టచ్ చేయడు, కానీ ఓలిగలు అయితే బాగా తింటాడు. ఇంక ఇక్కడ మైదా పిండి చూస్తున్నారా ఎంత బాగా నానిపోయిందో. ఇంకా దాన్ని ఇలా తీసుకొని ఉంటలుగా అయితే చేసుకుంటా ఉన్నాను. ఈ ఈ అంటే ఈ కజ్జికాయలు చేయడానికి మాత్రం ఒక 3 మెంబర్స్ అన్నా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇలా వంటలు చేసుకుంటాము. తర్వాత ఏంటంటే మళ్ళీ దాన్ని చిన్నగా రేకులు పట్టుకోవాలి. దానికి మళ్ళీ అల్లాలి. ఆ పిండి పెట్టేసి మనం పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పిండి ఆ రేకులు పట్టింటాం కదా, రేకుల్లో పెట్టేసి అల్లడము. అల్లిన తర్వాత మళ్ళీ దేవేయాలి. అలా ఒక 3 మెంబర్స్ అన్నా ఉంటే సరిపోతుందనమాట. నేను మా హస్బెండే కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. ఎలా అంటే ఇప్పుడు నేను ఇంకా రేకులు పట్టుకోవాలి, తర్వాత పిండి అల్లాలి. అసలు పిండి అల్లడానికి కూడా అలవాటు ఉండే వాళ్ళకైతేనే వస్తుంది అల్లడము. అంటే నాకు ఇంకా చాలా రోజులైపోయింది, కొంచెం అలవాటు తప్పింది. కొంచెం ఒక పిండి ఫస్ట్ టైం చేసిందైతే కొంచెం మెత్తగా వచ్చింది. అంటే వాటర్ ఎక్కువ ఇదైపోయింది. అంటే వాటర్‌లో తడపాలనమాట ఫస్ట్. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ రేకులైతే పడుతూ ఉన్నాను. చిన్నవే మళ్ళీ పెద్దగా కూడా అంటే ఆ చిన్నదే మనం అందులో ఇంకా పిండి వేసామనుకోండి, మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల పిండి, అది దాంట్లో వేసుకుంటే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇలా మనం పిండితో రుద్దుతాం కదా రేకుల్ని, కానీ వాటిని అది పిండి లాగానే ఉంటుంది. మళ్ళీ అతుక్కోదు కదా మనం దాని లోపల పిండి పెట్టామంటే. దానివల్ల కొంచెము అంటే కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే ఆ క్లాత్‌లో కొంచెం నీళ్ళు తడిపేసి, ఆ నీళ్ళతో మనం ఏ వైపు అయితే పిండి అయితే పెట్టుకుంటామో ఆ వైపు
నీళ్ళతో తడిపేసి అలా కజ్జికాయల్లాగా అల్లుకోవాలనమాట. నేనైతే ఒక 4, 5 చేసుకున్నాను. ఎందుకు ఇద్దరు ముగ్గురు ఉండాలన్నానంటే ఇలా చేసుకున్నా గూడా తొందరగా చేసేవాళ్ళుంటే అయిపోతుంది. కానీ ఇంక నేను ఇలా రేకులు పట్టుకొని నేనే అల్లుకోవాలి కదా! అందుకని కొంచెం ఇబ్బందయింది. అల్లడం గూడా చానా లేట్ అయింది. అంటే చాలా రోజులయిపోయిందనమాట. ఇంకా అల్లడం ఫస్టు కొంచెం ఇబ్బంది పడ్డాను. మళ్ళీ అలవాటయిపోయింది. అలా ఏంటంటే ఇంకొకటి తొందరగా అల్లి తొందరగా పెడితేనే లేదంటే మళ్ళీ ఎండిపోతాయి. ఈ రేకులంతా ఎండిపోయిందనుకోండి, ఆరిపోయిందనుకోండి, అప్పుడు అది కొంచెము అంటే ఏమంటారు విడివిడిగలుగా వచ్చేస్తుందనమాట. పలుకులుగా రావడం అట్లంతా ఉంటుంది. అందుకని అన్నీ త్వరగా అయిపోతేనే ఇది చేసుకోవడానికుంటుంది. లేకపోతే అస్సలు చేయలేమనమాట. ఇంకా అందులో పెద్దోడు అడుగుతూనే ఉన్నాడు. వాడు చాలా ఇష్టంగా తింటాడు. అసలు ఇవి చేసిన నేనైతే అయిపోతాయో, అయిపోవో అనుకున్నాను. అంటే నేను పిండిని చూసి నేను తొందరగా చేయగలుగుతానా లేదా అని అదొక టెన్షన్ ఉండిందనమాట. ఇదిగోండి ఇదైతే అల్లుతూ ఉన్నాను. ఫస్ట్ ఇది ఎక్కువ తేమ అయిపోయిందనమాట. వాటర్ ఎక్కువ పోసేసాను. అక్కడ కనిపిస్తుంది కదా! ఆ కర్చీఫ్‌లో నాకైతే కాటన్ క్లాత్ కనిపించలే. అందుకని కర్చీఫ్ తీసుకొని దాంట్లో వేసి వాటర్ ఎక్కువ పోసేసాను. ఆ వాటర్‌లో ఈ రేకైతే వేశాను కదా! కొంచెం ఎక్కువ నానింది. నానడం వల్ల ఫస్ట్ రాలేదు. సెకండ్ టైమ్ చేసినప్పుడు మళ్ళీ బాగా వచ్చిందనమాట అల్లడము. ఇంకా అలా అల్లుకుంటూ, చేసుకుంటూ ఉన్నాననమాట. ఇంకా మా హస్బెండ్ అయితే అన్నీ ఒక 4, 5 అల్లిన తర్వాత ఇంకా అది నూనెలో వేసి వేయించాడు మా హస్బెండ్. తర్వాత ఏంటంటే ఇంక పెద్దోడికి చాలా అంటే చాలా ఇష్టం ఇవి. అందుకని ఇంక వాడు అడిగాడు నాకవి చేపిచ్చమ్మా అనని. అందుకని చేస్తూ ఉన్నాను. నాకైతే ఒక 10 మినిట్స్ అలా సిట్ రైట్‌గా కూర్చున్నానంటే ఏమవుతుందంటే నాకి కొంచెము అంటే తిమ్మిరెక్కినట్లుగా అవుతుందనమాట. దానివల్ల 2 కాళ్ళు చాపుకొని అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి అలా పని చేసుకుంటూ ఉన్నాను. ఈ చిన్నోడైతే ఇంకా వచ్చి అది, అది అమ్మా, ఇది అమ్మా అని చెప్పి సతాయిస్తా ఉన్నాడనమాట. అంటే వాడికి ఏదైనా చేసేటప్పుడు వాడు నా దగ్గరొచ్చి చూడండి ఆ చిన్న సందులోనే ఎలా కూర్చోనున్నాడో అసలు. అంత అంటే నేను ఒక పని చేస్తూ ఉండకూడదు. వాడు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. వాని దగ్గరే ఉండాలి. వాడితోనే ఉండాలి. లేదంటే వాళ్ళ అన్నయ్య, వాడు ఇద్దరు కలిసి గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు గూడా నాకు తెలిసి ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. వాళ్ళ సౌండ్‌లు గూడా వినిపిస్తూ ఉంటాయి నాకు తెలిసి. అట్లా ఉంటుందనమాట. నేనేదైనా వర్క్ చేసుకుంటూ ఉన్నానంటే వాళ్ళ అల్లరి వాళ్ళది. ఇద్దరు ఒకరికొకరు అల్లరి చేసుకుంటూ గొడవ పడుతూ ఉంటారనమాట. ఇంక ఇక్కడైతే వాడైతే అస్సలు వదలనే వదలలేదు. చాలా సేపు అలాగే కూర్చొని నా కాలు నొప్పిగా ఉందిరా అన్నా గూడా వినలేదు. అదిగోండి అక్కడైతే కొన్ని అల్లి పెట్టేసాను కదా! నాకి అల్లడం లేట్ పట్టింది. అల్లడం అయితే తొందరగా వచ్చిన వాళ్ళకైతే ఈజీ అయిపోతుందనమాట. ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్ అయితే ఇలా ఆయిల్‌లో అయితే వేయిస్తూ ఉన్నాడు. ఇలా ఈ రెసిపీ అయితే చేసుకున్నాము. అయితే చేసిన ఒక 2 డేస్ కూడా లేవండి. తొందరగానే కంప్లీట్ అయిపోయాయి. అంత ఇష్టంగా తింటారనమాట. ఇదైతే ఎర్రగా వేపుకునే వాళ్ళు ఎర్రగా వేపుకోవచ్చు. తెల్లగా రావాలనుకుంటే తెల్లగా వేపుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. ఇది అండి ఈ వీడియో. ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్‌లోకి అయితే వచ్చేస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.